అరుణాచలం, అదే తమిళంలో తిరువనమలై. ఈ ప్లేస్ గురించి అండ్ అక్కడ మా ఎక్స్పీరియన్సెస్ గురించి మీతో షేర్ చేసుకుంటూ చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో ఈ వీడియో ఉంటుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలానే సబ్స్క్రైబ్ టు ఆంధ్రవాలి ఫర్ మోర్ ట్రావెల్ వీడియోస్ అండ్ మెనీ వ్లాగ్స్. జస్ట్ 1 day బిఫోర్ సడన్ ప్లాన్ ఇది. కొన్ని వీడియోస్ అండ్ కొంత గూగుల్ చేసిన ఇన్ఫర్మేషన్తో ప్లానింగ్ స్టార్ట్ చేసాం. మేము సాటర్డే మార్నింగ్ స్టార్ట్ అయ్యి బెంగళూరు నుంచి 4 hours అరుణాచలం రీచ్ అయిపోయాం. యాక్చువల్లీ మా యాక్చువల్ ప్లాన్ ఈ వీక్ వెళ్దామని, బట్ పౌర్ణమి టైం చాలా రష్గా ఉంటుందని ప్రీపోన్ చేసుకుని లాస్ట్ వీక్ వెళ్ళాం. బట్ కరెక్ట్గా థింగ్స్ అన్ని ప్లాన్ చేసుకుంటే మీరు పౌర్ణమిలో వెళ్ళిన ట్రావెల్ స్మూత్గానే సాగిపోతుంది. సో రీచ్ అవ్వగానే మేము ప్రీ బుక్ చేసుకున్న జియా మంత్ర గ్లోబల్ విలేజ్కి వచ్చేసాం. యాక్చువల్లీ ఇది ఇంకా కంప్లీట్ కాలేదు, ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. ఇమీడియట్ ప్లాన్ అవ్వటం వల్ల మాకు ఇక్కడే స్టే దొరికిందనమాట. స్టిల్ ఈ గ్రీనరీ, హిల్స్, ఈ వ్యూ నాకు చాలా నచ్చాయి. బట్ మీరు కనుక ముందు ప్లాన్ చేసుకుంటే ఇక్కడ టెంపుల్ నియర్ బై చాలా ఆశ్రమాలు ఉంటాయి. వాళ్ళకి కాల్ ఆర్ మెయిల్ చేస్తే ముందుగా బుకింగ్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. కొన్ని బెస్ట్ ఆప్షన్స్ అయితే రమణాశ్రమం, అరుణాచలాశ్రమం, అతిథి ఆశ్రమం. మోస్ట్లీ ఇక్కడే మీకు ఫుడ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. 4:30 కల్లా మా వాళ్ళని గిరి ప్రదక్షిణకి డ్రాప్ చేసి మేమైతే కార్లోనే గిరి ప్రదక్షిణ చేసాం. చిన్న పాపతో నడవడం కొంచెం కష్టమవుతుందని. సో గిరి ప్రదక్షిణం చేస్తుంటేనే చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇదిగో మీరే అన్నీ ఒకసారి చూసేయండి. నేను చూసిన దాన్ని బట్టి కాళ్ళకి ఏమీ లేకుండా నడవటం కష్టమే. సో ఇక్కడ చాలామంది సాక్స్ వేసుకొని నడుస్తున్నారు. కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ ఈజీగా నడవచ్చేమో అనిపించింది. అలానే ప్రదక్షిణ చేసే వాళ్ళ కోసం వాష్రూమ్స్, ఫుడ్ స్టాల్స్, బెంచెస్ కూడా ఉన్నాయి. ఇదంతా కాలినడకను కంప్లీట్ చేయడానికైతే యావరేజ్గా ఒక 4 to 5 hours అయితే పట్టేస్తుంది. మేము వెళ్ళినప్పుడు పర్వాలేదు, కానీ నిజంగా పౌర్ణమి డేస్లో అయితే ఇంకా చాలా రష్గానే ఉండొచ్చు. అండ్ మేము కార్లో ప్రదక్షిణ చేసేగానే ఇక్కడ రమణాశ్రమంకి వెళ్ళాము. చాలా పీస్ఫుల్గా ఉంది అంతా. పీకాక్స్ అయితే చాలా ఉన్నాయి. యాక్చువల్లీ ఇక్కడ అసలు నో మొబైల్ యూసేజ్ అనమాట. అండ్ అలానే చాలా నిశ్శబ్దం పాటించాలి. అక్కడ ఉన్న సెక్యూరిటీ అవే బోర్డ్స్ పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. బట్ స్టిల్ ఈ స్మాల్ పార్ట్ అయితే రికార్డ్ చేసి రిస్క్ చేసేసా. నెక్స్ట్ డిన్నర్కి మేము ఈ రమణాశ్రమం ఆపోజిట్లో ఉన్న ఆనంద్ రమణ రెస్టారెంట్కి వచ్చేసాం. నెక్స్ట్ డే ఆఫ్టర్ దర్శనం బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడే చేసాం. ఐ డెఫినెట్లీ సజెస్ట్ దిస్ ప్లేస్ బికాస్ ఫుడ్ ఇస్ గుడ్ అండ్ ఆల్సో నియర్ టు టెంపుల్ అనమాట. మా వాళ్ళ ప్రదక్షిణ అయ్యేటప్పటికి నైట్ 10 అయిపోయింది. సో ఇంకా రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నాం. ఈలోపు మా హస్బెండ్ ఎందుకైనా మంచిదని దర్శనం త్వరగా చేసుకోవచ్చని ఆన్లైన్లో స్పెషల్ ఎంట్రీ టికెట్స్ బుక్ చేశారు. మీరు కూడా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెంపుల్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా చేసుకోవచ్చు. సో మా ఫస్ట్ డే అయితే ఇలా ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ 6:30 కల్లా స్టార్ట్ అయ్యి టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. బట్ అప్పటికే స్పెషల్ ఎంట్రీ దర్శన్కే చాలా పెద్ద లైన్. సో ఇంకా వెయిట్ చేసి లోపలికి వెళ్ళాం. సండే అవ్వడం వల్ల చాలా పెద్ద లైనే. ఎంత పెద్ద లైన్ అంటే మేము దర్శనం చేసుకొని బయటికి రావడానికి 3 hours పైనే పట్టేసింది. సో నాకేమనిపించిందంటే వీకెండ్స్లో టెంపుల్స్ దర్శనం అంత ఈజీ కాదు. తర్వాత తిరిగి బెంగళూరు స్టార్ట్ అయ్యి మధ్యలో లంచ్ చూసుకొని ఈవినింగ్ కల్లా ఇంటికి చేరుకున్నాం. ఓవరాల్గా ఇట్ వాజ్ ఏ పీస్ఫుల్ షార్ట్ ట్రిప్ టు అరుణాచలం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.